ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జీ మీడియా. ఈరోజు నేను కొత్తగా వచ్చినాను చూస్తారా, నేను మా పెద్దగాడిని అంటే కొంచెం ఎడిటింగ్లో హెల్ప్ చేస్తాను అనమాట. ఈరోజు ఏమైందంటే మా బావ వచ్చిండు. నేను నైట్ ఫోన్ చేసి చెప్పిండంట, నేను రేపు వస్తా, పార్క్కి తీసుకోనను, అటు తిరుగుదాం ఎటనా, నువ్వు రేపు ఇంటికాడనే ఉంటావు కదా అని అంటే ఇప్పుడు వండుకుండు లేవలే. ఎట్లా మరి తీసుకోవట్లేడు కదా. పండుకుంది కదా, ఫస్ట్ ఏదన్నా ఒక ప్లాన్ ఇద్దాం. అంటే ఇట్లా బయటికి తీసుకో, నీకు కూడా ఇప్పుడు సామాన్యంగా అయితే లేవడు, పండుకుండంటే అసలు లేవడు, లేపి నీకు కూడా వీడియో అవుతుంది, అసలు లేవడు, నీకు కూడా వీడియో అవుతుంది, మమ్మల్ని తీసుకొస్తే నీకు కూడా ఎలాగో ఇంటికాడ ఉన్నావా, నీకు కూడా వీడియో అవుతుంది అని చెప్పి ఏదో ఒకటి చెప్పి లేపుదాం. ఫస్ట్ లేస్తాడో లేవడో లేపి బయట తిరుగుదాం. ఈరోజు ఏదైతే అది కానీ మా మామయ్యని లేపి చూపిస్తా గైస్ మీకైతే. సరే, ఫస్ట్ అయితే అమ్మాయి దగ్గరికి అయితే పోతున్నాం. ఇప్పుడు చూడండి, మీరు పండుకుండు ఎట్లయినా లేపుతాం మేము. చూడండి ఎట్లా పండుకుర్రో చూడండి గైస్. అసలు మేము 1/2 అవర్ అవుతుంది లేపబట్టి లేస్తలేడు. 5 minutes అవ్వమంటుంది, ఆగుతలేడు. మామయ్య చూడండి గైస్ ఎట్లా చేస్తుందో. మేము అర్ధగంట అవుతుంది లేపబట్టి. మామయ్య బయటకు పోదాంలే, వీడియో తీస్తున్నాంలే, ఒకసారి వీడియో తీస్తున్నాం చూడు. కళ్ళు తెరిచి కూడా వీడియో, కళ్ళు తెరిచి వీడియో తీస్తున్నాం. నీ ఛానల్ అప్లోడ్ చేసేస్తాం. మళ్ళా లేసలేడు గ్యాస్ చూడండి గ్యాస్. మీరనే ఎప్పుడు గైస్ కామెంట్ చేయాలి. ఒకసారి చూడు, నీ ఛానల్లో అప్లోడ్ చేసేస్తున్నాం వీడియోని. చూడు వీడియోది దగ్గరికి చూడండి గైస్ ఎట్లా చేస్తుండో. లేసలేడు, కెమెరా ముట్టద్దు నువ్వు. ఒకసారి లేచి కూర్చో, ఒకటి చెప్తలే, ఒకసారి లే. ఈరోజు పార్క్ పోదాం మనం. ఎలాగో నీకు కూడా వీడియో తీస్తుంది, పార్క్ పోదాం మనం. చూడండి గైస్, మీరనే ఎప్పుడు ఇంటలేడు. ఆనే ఉంది కెమెరా. చూడండి గైస్ నిద్ర మబ్బులో చూడండి గైస్ ఎట్లుందో. జల్దీ ముఖం కట్టుకో పోదాం, జల్దీ పోదాం. ఈరోజు అయితే మంచిగా ఎందుకు లేపారు ఈరోజు ఇక్కడ తిరుగుదాం. తీసుకొని పోవాలంటే నాతోడు కాదు. ఎందుకు మా ఆడిపోయినాక అది ఇది అంటే నాతోటి అస్సలు కాదు. ఏం కాదు, అది అంటారు మీ అమ్మడి వస్తే. ఏం అడగం, తీసుకోము. మళ్ళీ ఏ పార్కు అన్ని అంటే ఏది ఇక్కడ చెరువు దగ్గర ఉందా? సహారాలో సహారాలో 2 పార్కులు ఉన్నాయి. మళ్ళీ రెండు పోదాం, అన్ని పోదాం. ఫస్ట్ అయితే ముఖం కట్టు. చూడండి గైస్ పోతుంది, ఎట్లా పెట్టి అయితే మేమైతే మా మామయ్యని ఒప్పించినాం. మేము మళ్ళా పండుకున్నాక ముఖం కట్టుకొని పోయిండు గైస్. మళ్ళా వండుకోండి గైస్. కెమెరా పని చేయగానే మళ్ళీ అనుకోండి, మళ్ళీ గంట సేపు అయింది. సో అటో ఇటో వేసి మీకైతే చెప్పినా కదా మా మామయ్యని లేపిస్తాను. అటో ఇటో వేసి ఎట్లా అయినా మా మామయ్యని లేపించిన వస్తుండు గైస్. ఇప్పుడు అయితే చెప్పులు వేసుకొని వస్తుండు చూడండి. అప్పటి నుంచి గంట చేసినావు రెడీగానికి. మీరు అంత సడన్ గా లేపితే ఎట్లా? సడన్ గా లేపితే ఇప్పుడే పండుకున్నావు, జస్ట్ గంట అవుతుంది గతే. మళ్ళీ లేవని కూడా లేవు. మేము ఇంతే, మాదేముంది. నువ్వెందుకు వస్తావా? తీసుకోపోదామా ఏమని? తీసుకో ఆడుకుంటుంది. లెట్స్ గో. గంట చేసిండు గైస్ రెడీ. గంట మొత్తం 1.5 hour చేసిండు గైస్. ఇప్పుడైతే ఏదో ఒకటి మిస్ అవుతుంది. ఇప్పుడైతే కెమెరా బంద్ చేయి, మనం ఆడిపోయినాక ఏదో అయితే మిస్ అవుతుంది. ఏం మిస్ అయింది చూద్దాం. నలుగురం పోతున్నాం గైస్. ఏమైతే ఏమో తెలియదు. నలుగురం అయితే చాలా రిస్క్ చేసి అయితే పోతున్నాం. ఏమైతే ఏమో తెలియదు గైస్. వద్దంటే వీళ్ళు వినకుండా నన్ను పడుకుని లేపి ఎట్లా చేస్తారు, మరి ఎట్లా చేస్తారో ఏమో. అట్లుంటది గైస్ మనతోటి. గైస్ మాకు బ్యాడ్ లక్ ఏంటంటే చూడండి, మీరే చూడరు, మేమేం చెప్పాం. మొత్తం బంద్ ఉంది గైస్. నువ్వు అదే అనుకున్నావు, నువ్వు అనుకున్నట్టే జరిగింది. చూడండి గైస్ ఎంత బయటికి ఇట్లుంది కానీ లోపల ఎంత సంతోషపడుతుంది చూడండి గైస్. లోపల మస్తు సంతోషపడుతుంది గైస్. సంతోషం లోపల.
అరే వేరే వేరే పార్క్ park పోదాం. గైస్ మళ్ళా బ్యాడ్ లక్ గైస్ చూడండి మళ్ళా నవ్వుకుంటుండు. మళ్ళా బంద్ చేసింది గైస్ నేను చెప్తే విన్నారా మీరు? ఈ పూట ఏ పార్క్ వీళ్ళు చెప్తే వినలేదు guys. వీళ్ళు చూడండి మళ్ళీ ఇంకో పార్క్ నువ్వు మంచిగా వస్తే తెలుస్తుండే నడువు ఇంటికి పోదాం మళ్ళీ. ఇంటికి వద్దు తినే దింపే మమ్మల్ని. తినేదేం పోయి వద్దు 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 ఇప్పుడు అయితే అయితే వెళ్దాం మరి. ఇంకా చెరువు కట్ట దగ్గర పోదాం ఆడ మీరు ఐస్ క్రీమ్లు డైరీ మిల్క్ అంటే నేను ఇప్పాను. ఏం అడుగు ఆడ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది, నువ్వు కూడా వేసుకో. ఫిట్ అవుతుంది. అయితే పోతున్నాం గైస్ దుక్కునోని లేపిర్రు. ఆడ కొంతమంది చిన్నపిల్లలు అయితే కిందికి వెళ్ళి పోతుర్రు. మేము పోవాలంటే పోవచ్చు కానీ గైస్ ఇంతసేపు ఆడ పార్క్ చూసినాం కదా, అక్కడ గేట్ పని చేసింది కదా, మళ్ళీ అటు సైడ్ పోయి చూస్తే చిన్నపిల్లలు పార్క్ దుంకిపోతున్నారు. కింద జాలి కింద జాలి కిందకైతే పోతున్నారు. మేము పోవచ్చు కానీ మా మామయ్య రాడు, అందుకనే వేరే పార్క్ అయితే పోతున్నాం. చూద్దాం ఆడ వీళ్ళు అన్నది కావాలని చేస్తున్నారు. ఇప్పుడు నన్ను పడుకున్నాను తీసుకొచ్చి వీళ్ళు అక్కడ ఏమైనా అల్లరి చేయాలి, అప్పుడు చెప్తా ఇలా సంగతి. అల్లరి ఏగానే ఇంకా తీసుకొచ్చేసాయి. నువ్వు వచ్చిన రాత్రి నువ్వు వచ్చాయి, మళ్ళీ మేమే మాకే కాదు. గైస్ ఆడ ఎట్లా అవుతుందో ఏం ఆడ కూడా బంద్ చేసి ఉంటుంది, ఎట్లా అవుతుందో చూద్దాం గైస్. ఖచ్చితంగా తెచ్చుంటుంది, బంద్ ఉండదు, అస్సలు బంద్ ఉండదు. ఊరంతా తిప్పుతున్నారు వీళ్ళు. ఆడ బంద్ ఉంటే ఏం చేయలేదు గైస్. ఈరోజు డే మా మామయ్యదే అవుతుంది, మాది కాదు. ఇక మా చిన్న బిడ్డ అయితే ఏం సప్పుడు చేస్తలేదు, సైలెంట్ ఉంది. ఈమె ఎట్లా అన్నట్టు అంటే కెమెరా పెట్టంగానే సప్పుడు సైలెంట్ ఉంటుంది. ఆ కెమెరా లేకపోతే చాలు మస్తు అల్లరి చేస్తుంది. ఏమన్నా అసలు షాప్ కనబడంగానే ఏం కావాలంటే అది ఇప్పిస్తామని అడుగుతుంది, అంత అల్లరి చేస్తుంది గైస్. సరే ఆడికి పోయి అయితే చూస్తాం గైస్. ఈరోజు అయితే మొత్తానికి వీళ్ళు అనుకున్న దగ్గరికి తీసుకొచ్చారు. గేట్ మనం తెలిసి ఉంది మా కాలనీ చెరువు అండి. ఈడ వ్యూ చూడండి గైస్, ఒకసారి చూపిస్తే చెప్పులు ఉన్నాయా చూడండి గైస్, మీకే చూపిస్తా. ఇప్పుడైతే దిగుదాం. ఇప్పుడైతే పోతున్నాం గైస్ మేమందరం. బండి ఆడ పెట్టేసి వచ్చేసి మస్తు ఎండ పడుతుంది. చాలా ఎండ పడుతుంది గైస్. అక్కడ దూరంగా మీరు చూస్తున్నట్టు అక్కడ జిమ్ వార్కింగ్ అయితే ఉంది కదా, అక్కడ అయితే మంచి వీడియో గైస్. తెలిసి ఎవరైనా ఇట్లనే ఉంటారు గైస్, అవసరం అయిపోయినాక తీసుకొచ్చి. మేము అట్లా ఉండం. ఇంకా ఈ చిన్న చెరువులో అయితే వేస్తారు. ఈడైతే వినాయకుడిని అయితే వేస్తారు గైస్ నిమజ్జనంకి. అయితే ఇప్పుడు ఇంత చెత్త చెత్త ఉంటుంది కానీ వినాయకుని వేసేటప్పుడు మొత్తం క్లీన్ అంటే మరీ పెద్ద ఉండరు గైస్, చాలా చిన్న వినాయకులు అయితే వేస్తారు. చూసుకోవచ్చు మీరు. కమ్మలు కూడా ఇక్కడనే వేస్తారు గైస్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఎక్కువ మంది లేరు, కానీ సాయంత్రం పూట వస్తే మస్తు మంది వస్తారు గైస్. ఈడ ఎక్సర్సైజ్ చేస్తారు. ఇది అవును మామయ్య, ఇది ఎన్నేళ్ళ నుంచి ఉంది అసలు? ఇది చాలా పాతది. ఇది కొత్తగా కట్టిరు. ఇది ఊరు ఉన్నప్పటి సంది ఉంది చెరువు. చెరువులోనే ఇది కట్టిరు. ఇది కట్టిరు అనమాట. రోడ్ ఇదంతా వేసిరు కొత్తది. అప్పుడు మట్టి మట్టి ఉంటుండే. ఇది పెద్ద చెరువు అంటారు. ఛాలెంజ్ చేస్తావా? అలా నించొని ఎవరు తీసుకురమ్మని తీసుకొచ్చిన పడుకుని తీసుకొచ్చి. సో గైస్ ఈరోజు అయితే నేనైతే ఇంటికి పోయే లోపల మా మామయ్యని టార్చర్ పెట్టే పోతా గైస్. అవును గైస్, ఏదైనా చూడరు. ఈడ వ్యూ చూసుకోవచ్చు గైస్, మంచిది. ఈడ ఒక్క ప్రాబ్లం గైస్, ఎండ. ఆ ఎండ ఒక్కటే, ఆ ఎండ సాయంత్రం వస్తే అసలు వేరే లేదు. ఇక ఇక్కడ చెట్టు కింద కూర్చోనికి మీరే గైస్ ఎన్ని రోజులని ఇంట్లో ఉంటారు చెప్పండి, మీరే చెప్పండి. ఇట్లా కూర్చురా చూడు గైస్, చెట్టు కింద మంచిగా ఉంది. చింత చెట్టు గైస్. ఇంకా ఒక 5 minutes అట్లా కూర్చొని అటు సైడ్ వెళ్ళిపోతాం గైస్. చాలా బాగుంటుంది. ఇగో గుడి కూడా ఉంటుంది అక్కడ. అక్కడ గుడి మీకు అన్ని చూపిస్తా గైస్, ఈ వీడియోలోనే అంతా కవర్ చేసేస్తా. చెరువు అంతా ఎట్లా ఎండిపోయింది చూడండి గైస్. అయ్యో ఇది అంట మొత్తం ఇట్లా ఉంటుండే, చాలా పెద్ద. అక్కడ కొంతమంది ఈత కూడా కొడుతున్నారు గైస్, చూడొచ్చు మీరు. ఈత కొడతారు వాళ్ళైతే, స్విమ్మింగ్ చేస్తారు. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు గైస్ మంచిగా. కొంతమంది చెరువు పెద్దగా ఉంటుండే గైస్, తెలుసా? ఇది చూడండి గైస్, ఒక్కడే చూస్తాడు మా మామయ్య. చూడు రే
ఈత ఈత కొడతారు, ఈత కొడతారు. చేపలు దిగుతారా? మామయ్య మనం కూడా కొడదామా ఈత? గైస్ మస్తు భయపడుతుండు అంటే మస్తు భయం. మా మామయ్య నీళ్ళంటే మస్తు భయం గైస్. ఇంతకుముందు మీకు ఒక గుడి అని చెప్పినాం కదా, తీసుకొచ్చది ఇదే గైస్, దేవుని గుడి. ఇలా గణేశుడు ఉన్నాడు గైస్, మీరు చూసుకోవచ్చు. 3 గుళ్ళు, గైస్ ఇక్కడ అమ్మవారు, సాయిబాబా, కట్టమైసమ్మ. ఇదైతే కట్టమైసమ్మ గుడి గైస్ అంట. ఒకటి గైస్ యాప చెట్టు, 100 years అయింది. ఎంత పెద్ద చెట్టు అసలు. పడుతురు అని చెప్పి కొన్ని నీళ్ళు ఉన్నాయి గైస్, చేపలు పడుతారు చూడండి. వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నట్టే ఉంది కానీ చేపలు ఇంట్లో పడుతురు. మొత్తం ఎండిపోయి, ఇప్పుడు వర్షాకాలం కదా, మొత్తం నిండిపోయి ఇక్కడ వరకు వస్తాయి. ఇక్కడ వరకు వస్తాయి గైస్, ఇక్కడ మొత్తం పై దాకా వస్తాయి. ఇక్కడ వరకు వస్తాయి అంట గైస్, పై వరకు. ఇవన్నీ మంచి నీళ్ళే, వర్షం నీళ్ళే, డ్రైనేజ్ ఏం కలవలేదు. ఎంత పెద్దగా ఉంది చూడండి గైస్. కానీ ఎంత హాయిగా ఉంది కదా చెట్టు కింద, చల్లగా ఉంది పెద్ద చూడ. మళ్ళీ ఇంట్లో ఉంటే ఇట్లా ఉంటుండే చల్లగా. చూసా చల్లగా వీడియో కూడా వస్తుంది నీకైతే. కరెక్టేనే కానీ మా దర్శిని, మా చెల్లె ఇంత సైలెంట్ ఉంది చూడండి. గైస్ ఇప్పుడు అయితే మీకు అప్పుడు మీకు చెప్పిన స్టార్టింగ్లో చెప్పిన కదా సైడ్ ఎక్సర్సైజ్ ఉందని. ఇప్పుడు ఆడ మా కిట్టిగాడు ఎట్లుందో చూడొచ్చు. ఈయనతో అయితే అన్ని ఎక్సర్సైజ్ రోజు మా ఫ్రెండ్ తో రోజు అవన్నీ చేపిస్తా గైస్. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అసలు ఆడికి పోతే చేస్తాడో చెయ్యడో అసలు ఒకటి ఏమైతుందో 20 times చేస్తా గైస్. చూడండి గైస్, ఇది మీరు ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ గైస్. ఆడికి పోయినాక నేను మా కిట్టుగాడు పెట్టుకుంటాం గైస్. 20 times చేయాలి. 20 times. ఎవ్వరు ఎక్కువ చేస్తే వాళ్ళు విన్ గైస్. 20 కంటే ఎక్కువ ఉండదు. మేము అయిపోయినాక మా మామయ్య తోటి కూడా ఛాలెంజ్ చేస్తాం. ఎట్లా పోతారు చూడు గైస్. మీరే చెప్పారు గైస్, ఎప్పుడు ఇంటనేనా గైస్ చెప్పరు. అప్పుడప్పుడు బయట ఆడుకోనికి షెడ్డు, షటిల్, క్రికెట్ గైస్. అప్పుడప్పుడు మీరు కూడా రండి గైస్. మీరు ఏడుంటారు గైస్, కామెంట్ చేయరు. ఆడ చేస్తారు. సరే ఆడికైతే పోయి చూపిస్తాం మీకు గైస్. మీకు చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ పొద్దున వచ్చి యోగా కూడా చేస్తారు గైస్. ఇక్కడ చాలా ముసలోళ్ళు వస్తారు, యోగా ఎక్సర్సైజ్. అసలు ఇది అప్పటి కాలంలో ఇట్లా ఇవి స్టీల్వి రాడ్వి లేకపోతున్నాయి, మొత్తం మట్టి ఉంటుండే. చూడు సేమ్ అట్లానే ఉంటుంది, సేమ్ అట్లనే ఉంటుండే. ఇది ఇక డెవలప్ అయింది అప్పట్లో. ఇది ఎన్నేళ్ళ నుంచిలో ఉంది గైస్, మస్తు. ఇక మీకు వచ్చి ఇట్లా ఇవన్నీ జిమ్ వర్కౌట్లు. కానీ ఎంతైనా అప్పటి కాలాలే గైస్. గైస్ మొత్తానికి మా మామయ్య కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది గైస్. ఈడ చల్లగా ఉంది గైస్, చెట్టు కింద కొడుతున్నాం అన్నారు కానీ ఈడ చెట్టు కింద చాలా ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అన్ను ఇంటికాడ ఉంటే ఎట్లా ఉంటే ఒకటే అనుకుంటున్నాం. ఎప్పుడు బయటకు కూడా రాయాలి గైస్. నాకు నా ఆఫీస్కి వెళ్ళి నా వర్కే నాకు ఇదే. ఇట్లా చేస్తూనే ఉండాలి, 20 times చేయాలి. సరే గైస్, ఇప్పుడైతే చేస్తున్నాం గైస్. ఈ రోజు అయితే ఛాలెంజ్ పెట్టుకున్నాం. ఓవర్ ఎక్కువ చేస్తా 20 అని పెట్టుకున్నాం. చూడు స్టార్ట్ గైస్. లడ్డుగానికి ఈజీ అయిపోయింది. 5 6 7 మా పాప అయితే చూడండి, ఆమె ఏదేదో ట్రై చేస్తుంది, ఆమెకు రావట్లేదు. వీళ్ళే పోటీ పడుతున్నారు. ఇదైతే ఇద్దరం ఈక్వల్ చేసేస్తాం. ఇప్పుడైతే ఇది చేస్తాం గైస్. ఇప్పుడైతే ఇది చేస్తున్నాం. ఇది చేద్దాం, దమ్ముంటే ఇది. ఇక ఇది ఎట్లా గైస్, ఇది ఉట్టి మన వెయిట్ని లేపని గైస్. ఇది ఇట్లా మన వెయిట్ ఉంటుంది. ఇది ఒక 20 times. 3 2 1 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. అబ్బా ఇప్పుడే వీడు బాడీ బిల్డర్లు అయిపోతాట్టున్నారు మీరు. 18 19 20. గైస్ మీరే విన్ గైస్. మా అల్లుడు ప్రణీత్ ఫస్ట్ వచ్చేసిండు. ఫస్ట్ కొట్టి అయితే నేను గైస్. మా లడ్డుగానికి ఏ సాధన అయితే లేదు.
ఇప్పుడైతే అది చేద్దాం అంటున్నారు చూద్దాం. ఈమె కూడా పోటీ పడుతుంది వాళ్ళతోటి. వాళ్ళు సైకిల్ దొక్కుతారు. గైస్ నాకు భయం అవుతుంది గైస్. అరే ఆగరా. నేను రోజు అలవాటుగా రోజు వస్తాను. నాకు అలవాటు లేదు గైస్. మీరు చేతులు వదిలేరు అనుకో పడిపోతారు. ఇవి మా ఇంటికాడ ఉండే గైస్ ఎక్కువ. నాకు ఎక్స్పీరియన్స్ గైస్, అందుకే నేను చేతులు వదిలేస్తాను. ఎంత ఎక్స్పీరియన్స్ అయినా మిస్టేక్ అయిందంటే అయిపోతావు. ఆగు. చూడండి చేస్తున్నాను. ఆపుతాడు గైస్. నాకు భయం అవుతుంది గైస్. ఇంకా కదా ఇంకా భయం. దాని కోరి ఇంకా కిందికి అనాలి. కూర్చో, ఈజీ ఉంటుంది. కూర్చోండి, కూర్చునేది. రెడీ 1 అనండి. 1 2 3 4 మాకు ఇంటికి దగ్గరే కాబట్టి అందరు వచ్చి చేసుకోవచ్చు. మార్నింగ్ పూట వస్తే బాగానే ఉంటుంది. 8 9 కానీ నాకు వాకింగ్ చేస్తా, కానీ ఇవి చెయ్యాలి జిమ్. 16 17 18 19 20 గైస్ ఇదైతే ఇద్దరం ఈక్వలే ఉన్నాం. అది మళ్ళీ అదేం గేమో చూద్దాం గైస్. ఇదేమో మాకు అర్థమవుతలేదు. ఇది ఒక్కరే వేయచ్చు గైస్. మా ఫస్ట్ నేను చేస్తా, తర్వాత నేను చేద్దాం. చూద్దాం. ఇది అన్లిమిటెడ్ ఎన్నైనా చేసుకోవచ్చు. నేను ఎక్కడ చేసినా ఎక్కడ 1 2 3 4 5 6 అబ్బో 7 బాగానే చేస్తున్నావు. లేదు దిగో, ఎక్సర్సైజ్ చేస్తానికి వచ్చినా ఇక్కడికి. 9 దిగో. 10 ఇగో ఈయన చూడండి, వీళ్ళిద్దరేమో ఇది ఊగుతున్నారు. మంచిగా ఉంది గైస్. ఆడ కూర్చొని కూర్చొని తిరుగుడే, పడతావు. మస్తు పడతావు. తిరిగిపోతావు, కింద పడిపోతావు అమ్మా నువ్వు. నేను ఒకసారి ట్రై చేస్తాను గైస్. నేను ఇది చేస్తా గైస్. చెప్పు ఇప్పి వేయాలి. అమ్మ ఆయన చూడు ఎట్లా చేస్తుండవు. కానీ ప్రణీత్ చూడు ఎట్లా చేస్తున్నాడు. భయం అవుతుంది గైస్ కింద పడతారని. గైస్ ఇటు చూడండి గైస్, ఇటు చూడండి ఎట్లా తిరుగుతున్నాను. అగో ఏం పట్టుకోకండి, ఇట్లా తిరుగుతాను. ఇక్కడ ఇది, ఇక్కడ ఈయన ఇది, అక్కడ అది. వాళ్ళు ఇష్టం వస్తూనే చేస్తారు. ఈమె ఇది చేస్తుంది, ఈమె పళ్ళు రాలగొట్టుకుంటే ఉంది పడి. చూడండి ఎట్లా పోతుందో. ఆ చేతులు మాత్రం వదలొద్దు, పడిపోతారు. చిన్నపిల్లలకైతే కాదు గైస్ అది. ఈ చిన్నపిల్లలు చేసేది కాదు, గేమ్స్ కావు ఇవి, ఎక్సర్సైజ్. ఆమె గేమ్స్ అనుకుంటుంది, ఆమె పిల్లలు ఆడుకునే ఏమో అనుకుంటుంది. ఇదేమో గైస్ ఇది ఇట్లా గైస్. గైస్ ఇది మంచిగా ఉంది గైస్. అగో ఉయ్యాల ఊగుతుండే ఆయన. పడిపోతే తల వలుగుతుంది, నెత్తి వలిగిపోతుంది. కానీ ఎంత అయినా కొంచెం జాగ్రత్తగా ఆడాలి. ఇదైతే సైకిల్ గైస్, ఇట్లా చేస్తాం. వీళ్ళు చూడండి, నన్ను పడుకున్నాను తీసుకొచ్చి వీళ్ళు ఇట్లా ఆడుతున్నారు. నువ్వు కూడా చేయి. నన్నేమో వీడియో తీపిస్తారు. చూడండి ఆ చెరువు మొత్తం ఎండిపోయిందండి. నాకు వాటర్ చాలా పెద్ద చెరువు ఇది, చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ పూట వస్తే మిస్టర్ వాకింగ్ ఇది. వాటర్ తెచ్చుకునేది ఉండే. అవును ఆర్డర్ తెచ్చుకుని ఏనా పోయి వాటర్ ఈ షాప్లో కొనుక్కుందాం. అది షాప్లో పోయిదేరా. ఏమొద్దు చూసాకే పడుతుంది. చూడు, వద్దంటే ఇంటలేదు ఆమె. కింద పడతావు, వద్దురా. అట్లా తిప్పుకుంటే నీ తలకు తగులుతుంది వచ్చి. చల్ల గాలిలా మస్తుంది. ఇట్లా వండుకోవచ్చు. ఇంకా రేపు పోదాం అయిందా ఇంటికి. చిన్నే వండుకొని రేపు పోతాం. ఎక్కుతావా నువ్వు? కింద పడతావు వద్దు. ఏయ్, సరే guys, ఇప్పుడైతే So ఇంటికి guys, పోతున్నాం. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. బాయ్ గైస్. ఎట్లుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మరిన్ని మళ్ళీ నేను వస్తా గైస్. మళ్ళీ వచ్చినప్పుడు మీకు మంచి మంచి కంటెంట్ తీస్తాను. అప్పుడైతే మౌంట్ ఎప్పుడు పోదాం.
ఇప్పుడైతే ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం గైస్. మాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ తోటి వచ్చినాం కానీ ఎండకు అవుతలేదు గైస్. ఎంత ఆడుంటే చల్లగా అయింది. నేను చెప్పిన అప్పుడే వద్దని. గైస్ ఆడ చెట్ల కింద ఉంటే చల్లగా ఉంది కానీ ఎంతసేపు అని ఆడనే ఉంటుంది గైస్. మొత్తం తిరగాలి అవుతలే మీది మీకు తెలవాలనే తీసుకొచ్చి మొత్తం చెమటలు వస్తున్నాయి guys. ఇదేదో సాయంత్రం వస్తే మంచిగా కానీ అప్పుడే ఆగలే కదా మనం, కానీ అప్పటిదాకా ఆగాలి గైస్. ఆగితే బాగుంటుంది. ఇక ఇంటికి పోయి పోవాలనిపిస్తుంది మాకైతే. పోవాలనిపిస్తుంది గైస్. ఎంతైనా చిన్నపిల్లలకి ఎప్పుడు గైస్ చెప్పచ్చు కదా ఎండ కొడుతుంది వద్దని. సరే ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం గైస్. గైస్ ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసినాం. దిగు. అమ్మా బండి లోపల పెట్టాలా? బండి లోపల పెట్టు ఇప్పుడు ఇంటికైతే పోయి జరసేపు కూలర్ వేసుకొని మంచిగా వండుకుంటాం గైస్. అనుకొని చూస్తాం. సరే గైస్ బాయ్. ఈరోజు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ గైస్. బండి అయితే పార్కింగ్ చేస్తుండు. అయినా ఈరోజు మా మామయ్య కూడా చాలా అలసిపోయిండు. బాయ్ గైస్.